హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఫీవర్ వచ్చి 1 వీక్ అవుతుంది. కిచెన్లోకి అసలు అంటే వంట అది చేసుకుంటున్నాను కానీ అక్కడే ఉండిపోతున్నాయి అన్నమాట. చిరాకుగా అయిపోయింది. సో దానివల్ల కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓన్లీ క్లీనింగ్ అండి, అంటే ఎక్కడివన్నీ తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా సర్దుకోవడం అనమాట. రీస్టాక్ అనేది లేదు. రీస్టాక్ చేయాలంటే మళ్ళీ డబ్బాలన్నీ మార్చాలి, కొత్త స్టాక్ తెచ్చుకోవాలి. అదంతా పెద్ద రిస్క్. మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి ఉన్న వాటిని సర్దుకుపోవాలి. సో ఉన్న వాటినే కొంచెం నీట్గా కడుక్కొని మళ్ళీ రీస్టాక్ అవి రీయూజబుల్ చేసుకోవడం అనమాట. ఏముంది అక్కడే పెట్టేస్తున్నారు కదా అనుకోవచ్చు. కాదండి, కొంచెం నీట్గా తుడుచుకొని కింద షెల్ఫ్లో మ్యాట్ వేసుకొని పాతవి ఏమన్నా పాడైపోయినవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పడేసి మళ్ళీ కొత్తగా డబ్బాలన్నీ కడుక్కొని పెట్టుకుంటున్నాను అనమాట. నేను అక్కడే పెట్టడానికి రీజన్ అంటే నాకు బాగాలేని టైంలో, లేదంటే నేను లేని టైంలో మా వారు వంట చేసుకుంటారు కాబట్టి ఆయనకి ఇది ఎక్కడ ఉంది అని పర్టిక్యులర్గా తెలుస్తుంది. సో అవి మార్చేసాను అంటే ఇంకా ఆయనకి తెలియదు అనమాట. అందుకే ఆయనకి గుర్తుండడం కోసం అక్కడే పెట్టేస్తాను. సో మొత్తం నీట్గా శుభ్రంగా వాష్ చేసేసుకొని షెల్ఫ్లన్నీ తుడుచుకొని మళ్ళీ నీట్గా సర్దుకున్నాను. చూస్తున్నారు కదా, నేను కిచెన్ సర్దుకోవడానికి కొన్ని సామానం తీసుకున్నాను. అవేంటో కూడా చూసండి. ఇప్పుడు చూసారు కదా మ్యాట్, అదైతే నాకు 2 షెల్ఫ్ల కంటే ఎక్కువ రాలేదు. చాలా తక్కువ వచ్చిందనమాట. అసలు నాకైతే అస్సలు యూజ్ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కిచెన్ టవల్, అది బాగా యూజ్ అయింది అండ్ రీయూజబుల్ అనమాట. ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది నేను ముందే తీసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లో మైక్రోఫైబర్ టవల్ అని సెర్చ్ చేస్తే ఉంటుంది అండ్ బాగా యూజ్ అయింది. యూజ్ఫుల్ ఈ తీసుకున్న వాటిలో ఏదైనా బాగా యూజ్ అయిందంటే ఈ కిచెన్ టవల్. అండ్ ఇంకొకటి ఈ ర్యాక్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. చిన్నవి మనకు కావాల్సినవి వెంటనే క్విక్గా తీసుకునే ఏమన్నా ఉంటే చేతి పక్కనే, గ్యాస్ పక్కనే ఉండడానికి అదొకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఇవి డోర్ మ్యాట్స్ అనమాట. కిచెన్లో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయని చెప్పి అది తీసుకున్నా. ఇది ఎగ్స్ ట్రే. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్స్ లేవు కాబట్టి ఎగ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, కిచెన్ క్లీన్ అయిన తర్వాత ఎంత బాగుందో. ఆడవాళ్ళకి మోస్ట్లీ కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి నీట్గా పెట్టుకోవడం అలవాటు. నాకు ఆ 1 వీక్ చాలా చిరాకు అనిపించింది. వెంటనే ఇంకా జ్వరం తగ్గగానే నీట్గా సర్దేసుకున్నాను అనమాట. సో ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.